వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. ఏలూరు బాధితులను పరామర్శించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలంటూ సూచన. మహబూబ్ నగర్ లో ఐటీ పార్క్ ను ప్రారంభిస్తాం, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ హామీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పెరుగుతున్న వ్యతిరేకత, సోమాజిగూడలో దిష్టిబొమ్మ దహనం చేసిన జర్నలిస్టులు. వైసీపీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. కాకినాడ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక శోభ, దీపపు కాంతులతో విరాజిల్లుతున్న దేవాలయం. ఏలూరు ప్రజలు వింత వ్యాధితో బాధపడటం బాధాకరమని ఐపీఎస్ అధికారి మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించారు. కేంద్ర రాష్ట్ర బృందాలు శాంపిల్ సేకరించారని, పెస్టిసైడ్స్ వాడకం వల్లే ఈ వ్యాధి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెస్టిసైడ్స్ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తర్వాత సీజర్స్, ఆ విధమైన తలనొప్పి, వీటితో ఇక్కడ అడ్మిట్ అవుతున్నారని చెప్పేసి ప్రసార మాధ్యమాల్లో వినడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మీడియాలోనూ, తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా దీని గురించి డిస్కషన్ జరగడం చూడడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి, అంటే దీనికి కారణాలు ఏంటి, అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివి రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ సందర్భంగా ఒక పౌరుడిగా మనం ఏం చేయగలము, ఒక ఫౌండేషన్ యొక్క ఇదిగా మనం ఏం చేయగలమన్న దాని గురించి డాక్టర్ గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అనేక టీమ్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, NIN కానీ, WHO టీమ్స్ కూడా వచ్చాయని డాక్టర్ గారు చెప్పారు. వీరంతా కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి, శాంపుల్స్లో ఏ విధమైన కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం కనిపెట్టడం చాలా ముఖ్యమైన అవసరం. అందుకనే వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వీరు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చారని తెలిసింది. తర్వాత ఈ సమీక్ష తీసుకొని, ఎందుకంటే నేను వెళ్ళి ఒక 2-3 పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ట్యాప్ వాటర్ తీసుకుంటున్నామని అన్నారు. మన కుళాయిల నుంచి వచ్చే నీళ్లు తీసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఈ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కెమికల్ ఎక్కువ కంటెంట్లో ఏదైనా వెళ్ళిందా, ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది. కొన్ని వాటిలలో కొన్ని పెస్టిసైడ్స్ కంటెంట్ కూడా కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్లో చేసిన దాంట్లో, ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో నేను చూశాను. అక్కడ వచ్చేసి DDD అని ఒకటి, తర్వాత ఆల్కలార్ అని ఒకటి, ఈ 2 కంటెంట్స్ మోతాదుకు మించి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఇవి ముఖ్యంగా మన పంట పొలాల్లో ఏవైతే వీడ్స్ అంటామో వీటిలను పారద్రోలడానికి, వీటిని తగ్గించడానికి అవి వాడతారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వరదలు, తర్వాత వర్షాలతో ఇవన్నీ కూడా బయటికి వచ్చి, ముఖ్యంగా చేపల చెరువులు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ కూడా ఏమన్నా వచ్చాయా అన్నది ఒక రకమైన ఇదనమాట. అందువల్ల ఇవన్నీ చూసుకొని ఏ విధంగా దీన్ని కారణం ఏంటి, అంటే మిగతా ప్రాంతాలు కూడా ఏ విధంగా తీసుకోవాలి. డాక్టర్ గారు అదే అన్నారు, ఈ ఏదైతే ఉందో కొన్ని రోజులు దాన్ని ఉపయోగించకుండా, తర్వాత దాన్ని వంటకు కూడా ఉపయోగించకుండా, తర్వాత ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇందులో కుటుంబంలో ఉన్న అందరికీ రాలేదు. ఇప్పుడు ఒక పేషెంట్ని చూడడం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళ తండ్రిని కూడా కలిశాను. ఆయన ఏమన్నారంటే, సార్ మా ఇంట్లో ఎవరికి రాలేదు, ఆ అమ్మాయికి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇది మనిషి యొక్క మళ్ళీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉందా, ఇది కూడా డాక్టర్ గారు వాళ్ళు చర్చిస్తున్నారు. కాబట్టి ఈ త్వరలో దీనికి కారణం ఏంటిది అన్నది త్వరగా మనం తెలుసుకోగలిగితే ఇతర ప్రాంతాల్లో కూడా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఇలాంటి వాటి వల్ల వచ్చిందని తెలిస్తే పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ కానీ, వాటి ఉపయోగం కూడా, వాటిని వినియోగించడం కూడా ఎంతవరకు మనం తగ్గించాలి, ఇలా అనేక చర్యలు, అనేక విధాలుగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ వాటర్ క్లీనింగ్ కూడా, ప్యూరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన కెమికల్స్ ఏవో వాడుతున్నారు, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏ విధమైన కెమికల్స్, ఎంత కంటెంట్ వాడుతున్నారు అన్నది కూడా ఒక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకుంటాను. కాబట్టి యంత్రాంగం మొత్తం కూడా ఈ పనిలో నిమగ్నమైంది. అందువల్ల త్వరలో ఎక్స్పర్ట్ టీమ్స్ కూడా వచ్చాయి. వారందరూ కలిసి దీనికి కారణం ఏంటి అన్నది కనుక త్వరగా కనిపెట్టగలిగితే దాన్ని నిరోధించడానికి ఏం చేయాలన్నది చేసే అవకాశం ఉంది.
మహబూబ్ నగర్ లో త్వరలో ఐటీ పార్క్ ను ప్రారంభిస్తామని క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ క్రీడా ప్రాంగణంలో పోలీసు శిక్షణ ఓపెన్ జిమ్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇండియాలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ మహబూబ్ నగర్ లో ఉందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో మహబూబ్ నగర్ సంపద వేల కోట్లు పెరిగిందని చెప్పారు. కులం మత భేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని అక్కడకు వచ్చిన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వార్డు కౌన్సిలర్ పుష్పవతి, మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు, ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోయి ఒకరికొకరు మళ్ళీ జమ అవుతారు, రావాలా మాటలు అన్నీ ఉండాలని చెప్పి లాస్ట్కి మొన్న వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ జిమ్ చిల్డ్రన్ చేసిన తర్వాత టాయిలెట్స్ కూడా కట్టించినాం ఇక్కడ. ఆ లైట్లు వేస్తే లైట్ వల్ల కొట్టేదేమండి, లాభం లేదని గేట్ పెడదామని చెప్పి ఆ గేటు ఈ గేటు లైట్లు కెమెరాలు పెట్టిన తర్వాత ఎవరు ఇప్పుడు రారు. 10 గంటలకు కూడా ఓ రోజు వస్తే లేడీస్ వచ్చి వాకింగ్ చేస్తారు 10 o'clock. నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళకు తెలియదు, సపోజ్ వాకింగ్ చేయకుంటే వాళ్ళకి గుండె జబ్బు వస్తుంది, వాకింగ్ చేస్తుంటారు, రాలేదు. Just forward, butterfly, butterfly. Yeah, butterfly. సోమాజిగూడ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టు బృందం కదం తొక్కింది. సోమాజిగూడలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క మల్లికార్జున్, సంతోష్, ఇతర జర్నలిస్ట్ సంఘాలు పాల్గొన్నాయి. జర్నలిస్ట్ సోదరుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇంత అన్యాయము, ఇంత దౌర్జన్యము నా మీద ఒకరి మీద అని నేను భావించట్లేదు. మన జర్నలిస్ట్ సొసైటీ సొసైటీ మీద జరిగినట్టు నేను భావిస్తున్నాను. అందుకోసమే నేను గట్టిగా నిలబడి నా మీద జరిగిన దౌర్జన్యానికి నేను కేసు పెట్టడం జరిగింది. కానీ కేసు పెట్టాను, కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయింది. అంతటితో సరిపోదు. కంపల్సరీ రౌడీ గుండా గూడెం మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనకు వెంటనే అరెస్ట్ చేయకపోతే నా ప్రాణాలకు హాని ఉందని నేను మీడియా ముఖంగా ఇవాళ ప్రెస్ క్లబ్లో మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఆయనకు వెంటనే అరెస్ట్ చేయకపోతే మొత్తం జర్నలిస్ట్ సంఘాలందరూ ఇక ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. కానీ ఇమ్మీడియట్గా ఆయనకు అరెస్ట్ చేయాలి, అవసరమైతే ఆయనకు బర్తరఫ్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు ప్రతి దానికి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే స్పందించే కేటీఆర్ ఇవాళ నాపై ఇంత దౌర్జన్యం జరిగి 45 గంటలు అవుతుంది, ఒక్కసారి కూడా ఎందుకు స్పందించలే అని నేను ఇవాళ మొత్తం మీడియా ముఖంగా
పట్ల ప్రజాప్రతినిధులు కొంతమంది అధికారులు అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడం ఆనవాయితీగా మారింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి దాడులు సహజంగా మారినాయి. ఏ జర్నలిస్టు సంఘాలు కానీ మాట్లాడే వరకు పరిమితమైనవి కానీ ఏవి స్టాండ్ తీసుకోవడం లేదు. జర్నలిస్టు దూషించిన వారిపై చర్యలు తీసుకోవడం. ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు దూషించి దాడులకు కూడా పాల్పడే పరిస్థితి నెలకొన్నది. దాంతో ఆ రిపోర్టర్ సంతోష్ భయాందోళనకు గురవుతున్నారు. ఆయన ప్రాణరక్షణ కూడా కల్పించాలి గవర్నమెంట్. దీనిపైన గూడెం మైపాల్ రెడ్డి పైన టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆయనను రిమాండ్ చేయాలి. రిమాండ్ చేయడంతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము టీజేఎస్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఏ రిపోర్టర్ మీద దాడులు జరిగినా, అక్రమ కేసులు బనాయించినా మేము టీజేఎస్ఎస్ నుంచి ముందుంటామని తెలియజేస్తున్నాను. అరెస్ట్ చేయాలి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని, రక్షించాలి ఎమ్మెల్యే రౌడీయిజం, అరెస్ట్ చేయాలి. జిల్లా పార్టీ విధానానికి స్వస్తి పలికిన టీడీపీ పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అనుబంధ సంఘాలకు జవసత్వాలు తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. వీరి ఎంపికలో పార్టీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. రైతు సమస్యలపై నిత్యం పోరాడే నాయకులకు ఈ కమిటీలో అవకాశం కల్పించారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియమించిన తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. లోకేష్ ఆధ్వర్యంలో నూతనంగా పదవులు పొందిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనుబంధ సంఘాల ప్రక్షాళన బలోపేతమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా కాకినాడ భానుగుడి పోలీస్ రిజర్వ్ లైన్ సమీపంలో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణమంతా దీపపు కాంతులతో శోభాయమానంగా విరాజిల్లింది. అందమైన రంగవల్లులు, దీపాల వరుసలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కాగా భక్తులు అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంతోష్కు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు సారయ్య, ఉపాధ్యక్షులు సోమలింగం, ప్రధాన కార్యదర్శి గుండు సుధాకర్, కోశాధికారి బాషిపాక ఎల్లేస్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వార్తా విలేకరులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఆ దుష్పాసులు ఆడినటువంటి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు దేవరుప్పల చౌరస్తాలో దేవరుప్పల ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఇక్కడ రాస్తారోకో చేయడం జరుగుతుంది. కావున ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానికి
వారికి మద్దతుగా మేము ఈ జర్నలిస్టులకు మద్దతుగా మేము ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వార్తా విలేకరులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఆ దుష్పాసులు ఆడినటువంటి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు దేవరపల్లి చౌరస్తాలో దేవరపల్లి ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము ఇక్కడ రాస్తారోకో చేయడం జరుగుతుంది. కావున ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానికి వారికి మద్దతుగా మేము ఈ జర్నలిస్టులకు మద్దతుగా మేము ఈరోజు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. బోరబండలో టీఆర్ఎస్ నాయకులు అభినందన సభ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, సైట్ 3 కాలనీ ప్రెసిడెంట్ మేరీ, మహిళా అధ్యక్షులు దేవమణి తదితరులు పాల్గొన్నారు. లేడీస్ వాయిస్ తక్కువ చెప్పాలి. అమ్మ నిజం మాట్లాడుతున్నారు. 62 సంవత్సరాలలో రిటైర్డ్ ఆఫీసర్ అమ్మ, సెక్రటేరియట్ లో గజిటెడ్ ఆఫీసర్. నాకైనా పెద్ద కొడుకు కూడా నా సొంత కొడుకుగా భావించి పగలనక రాత్రనక ఆరోగ్యం ఏమైతే దాన్ని భయపడక, ముఖ్యంగా ఈ మధ్యలో రాక్షస కరోనా ఉంది. ఆ కరోనా లేదు, కరోనా లేదు, నా బిడ్డను నా కడుపులోకి పుట్టకపోయినా నా బిడ్డను కాపాడుకోవాలి, ఓటు వేయాలని చెప్పి కష్టం పనిచేసింది. 62 సంవత్సరాలు మేరమ్మ ఆమె ఇక్కడ ఉండదు పాపం. ఇదే ఉంటే పాపం బిడ్డల కోసం పెళ్లి కోసం వేరే దగ్గర పోయి మణికొండ మన విజయ్ కుమార్, అజయ్ కుమార్ అక్క మేరమ్మ. నాకు మీకు ఎట్లా రిపోర్ట్ వస్తూనే ఉన్నాయి మా పార్టీ తరఫున, అదేవిధంగా చెన్నూరుకి వచ్చిన నాయకుల తరఫున, అదేవిధంగా పోలీసు, ఇంటెలిజెన్స్, ఎస్పీ, అదేవిధంగా పత్రికా విలేకరులు, వాళ్ళు వీళ్ళు మొత్తం నాకు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటాయి. నేను చూస్తూనే ఉన్నాం, దగ్గర రిపోర్ట్ అని చూస్తూనే ఉన్నాం. దాంట్లో రెగ్యులర్ గా మా చెన్నూరు వాళ్ళు చెప్తున్నారు ఏమంటారంటే, అన్నగారు మా ఇద్దరు అక్కలు వేరకతో పాటుగా వనస్థలిపురం పిఎస్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్గా గెలిచిన బీజేపీ కార్పొరేటర్ లచ్చిరెడ్డి వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాళ్లతో కొట్టి అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనపై లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేను యాక్చువల్ ఈరోజు తిరుపతి నుండి వచ్చాను. 8 o'clock 8:15కి వచ్చాను. వచ్చి 9:45 నుండి 10 o'clock లోపల నేను పడుకున్నాను ఆల్రెడీ. పడుకోగానే సౌండ్ వచ్చింది. సౌండ్ సైరన్కి ఒక పెద్ద ఇటుక పిల్లతోని, మామూలుగా 2 ఇటుక పిల్లలు, జాయింట్ ఇటుక పిల్లతోని గ్లాస్ అద్దాల ఫార్చునర్ అద్దాలు వలగొట్టారు. నేను ఏదో కారుకు సైరన్ వస్తుంది, కొట్టంగానే సైరన్ వస్తుంది, బయటికి వెళ్ళాను. నేను వచ్చే లోపలనే గుర్తు తెలియని వ్యక్తులు బయటికి వెళ్ళారు. కాకపోతే ఇది వాంటెడ్లీ కావాల్చుకొని చేసిందే అండి. ఇది కావాల్చుకొని చేసిన ఇన్సిడెంటే ఇది. దీని మీద పోలీస్ వాళ్ళు కూడా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరు ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెయిన్లో హోటల్లో రాజాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ నాయకులపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. మెతుకులకుంట గ్రామంలో
మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారని, కానీ ఇప్పటివరకు నిర్మాణం పూర్తి కాలేదని మండిపడ్డారు. ఇలా ఎన్నో పనులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేయకుండానే వదిలేశారని ఆరోపించారు. 120 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీ నుండి మర్యాదలు నేర్చుకునే అవకాశం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి, నసీర్ బేగ్, రమేష్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అక్కడనేమో దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని వాళ్ళు చట్టాలు తెస్తారు బీజేపీ వాళ్ళు. ఇక్కడ మీరు మక్కలు ఫస్ట్ కొనొద్దంటారు, వేయొద్దంటారు, ఇప్పుడేమో వేసుకోండి కొందామంటున్నారు. కానీ ఫస్ట్ అమ్ముకునే అధికారము ఉందని చెప్తున్నారు. ఆడ ఫీడింగ్ చేస్తే రైతుకు అమ్ముకునే ఇదేందన్న దౌర్భాగ్యం స్థితి. మీరు మండల రైతు గొంతుకున్నారు. ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి, మేమున్నాం. రైతులు ఇంకా అమ్మనోళ్ళు చాలామంది ఉన్నారు మక్కలు. వాళ్ళు ఇప్పుడు దళారులు ఏం చేస్తున్నారు, 1400, 1500, నేను స్వయంగా అమ్ముకొచ్చిన 1380 రూపాయలని. అదే ఫస్ట్ కౌంటింగ్ అందులో ఫీడింగ్ ఉంటే 1800, 1850 రూపాయలు, 1900 అని గవర్నమెంట్ రేట్ అక్కడ నిర్ణయించబడింది. కొంటున్నారు కూడా వాళ్ళు. మరి ఈ రకంగా మద్దతు ధర మక్కలకు లేనప్పుడు మరి ఇప్పుడు అక్కడనేమో కేంద్ర ప్రభుత్వం పంచిస్తుంది, ఇక్కడనేమో రైతులకు అమ్ముకునే అధికారం లేదు. దాని మీద మాట్లాడే హక్కు అధికారం మీకు ఉంది కదన్న రైతు సమన్వయ అధ్యక్షులుగా అని నేను భావిస్తున్నా. కాదంటలేను నేను. మీరు రైతు దాన్ని ప్రశ్నించే ఒక పదవి ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించే అధికారం మీకు ఉంది. మీ గొంతు కూడా ఎప్పుడు కూడా మేము ప్రజా పోరాటం గురించి బాగా మాట్లాడతారని తెలుసు, కానీ మా రైతుల విషయంలో ఎందుకో కొంచెం వెనుకడుగు వేస్తున్నట్లు మా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి మేము రైతులకు మా వంతు కృషిగా మేము కూడా రైతులకు మద్దతుగా పోరాడతాం. మాట్లాడుతున్నారు వక్రీకరించి మనమే ఎక్కువ చేసి వాళ్ళని కొట్లాడిపించి అది ఇక్కడుండే కార్యకర్తలకు వృద్ధి. నరసింహన్న గారు మాట్లాడుతూ డబ్బులు ఉన్నంత మాత్రాన రాజకీయాలు కావు, డబ్బులతోనే ప్రజల నుంచి దోచుకోలేము అని మాట్లాడి కరెక్ట్ అన్న. కాదంటలేం. 5000 ఇస్తున్నారు మా అనుకుంటేనే మీరేమంటున్నారంటే మా డేరింగ్ డైనమిక్ అభిమన్యు రెడ్డి గారు ఇస్తున్నారని మీరు ఒక ప్రకటన చేసిరన్న. అంతకన్నా ముందే అనురెడ్డి రెడ్డి గారు ఇక్కడ దాన్ని ప్రారంభించింది ఆయన. దాన్ని కాపీ కొట్టింది ఎవరనేది మీకు తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. సరే, ఆ పైసలు ఇంపార్టెంట్ కాదు, పేదోళ్ళకి అందని దాని పేదోళ్ళకి మేము కూడా ఇస్తుంటే మాకు కూడా సంతోషమే. ఆ చర్చ వచ్చినప్పుడు అది వేరే రకంగా మాట్లాడదాం. అప్పుడు డబ్బులు ఇప్పుడు మక్కలేసిరు మన రైతాంగం. సూర్యాపేట జిల్లా మేళచెరువు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమంట. మీరు ఒకసారి నీకెంతో ఇష్టమంట అనండి. తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమంట. తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమంట. తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమంట. తేనాభిషేకం అంటే నీకెంతో ఇష్టమంట. తేనాభిషేకుడ రాజు అయ్యప్ప. తేనాభిషేకుడ రాజు అయ్యప్ప. తేనాభిషేకుడ రాజు అయ్యప్ప. తేనాభిషేకుడ రాజు అయ్యప్ప. శబరిమలై దిగి రాజు అయ్యప్ప. శబరిమలై దిగి రాజు అయ్యప్ప. రాజు అయ్యప్ప. రాజు అయ్యప్ప. రాజు అయ్యప్ప. రాజు అయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప. శరణం శరణం స్వామి. శరణం శరణం అయ్యప్ప. శరణం శరణం స్వామి. శరణం శరణం అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే
గట్టిగా స్వామిరా ఓం శ్రీ స్వామి. నిర్మల్ జిల్లా ముథోల్ బస్టాండ్ ఆవరణలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయల్ 100 పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఒంటరిగా ఉన్న, ప్రాణాపాయ సమయంలో ఉన్న డయల్ 100 ద్వారా తక్షణ సహాయం పొందాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేంద్ర, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ప్రతినిధి కడారి నరేష్, రాజేశ్వర్, సాయినాథ్, హెడ్ కానిస్టేబుల్ దాస ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్, అలాగే తెలంగాణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో డయల్ 100 పైన ముదోల్ బస్టాండ్లో సర్పంచ్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో డయల్ 100 పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు కానీ, యువకులకు కానీ, పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే డయల్ 100ని ఈ మధ్య చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. తాగి చేయడం కానీ, వివిధ అంటే అత్యవసర సమయం లేకపోయినా చేయడం జరుగుతుంది. అలా ఏ పౌరుడు కానీ ఎవరు చేయకూడదు. అత్యవసర సమయాల్లో మాత్రమే డయల్ 100ని వాడండి. ముఖ్యంగా మహిళలకు ఎటువంటి ఆపద ఎదురైనా కానీ, ఇంట్లో గొడవలు ఉన్నా కానీ, లేకపోతే బయట వాళ్ళ నుంచి మన ఆపద ఉన్నా కానీ డయల్ 100 అంటే ఫోన్ తీసుకొని 100 డయల్ చేస్తే పోలీస్ శాఖ వారు మీకు 24 అవర్స్ ఏ టైంలో కానీ మీ దగ్గరకు వస్తారు, మీకు ఎటువంటి సహకారాన్ని అందిస్తారు. కానీ చిన్న విషయాలకి మధ్య కొందరు మద్యం సేవించి టైంపాస్ కూడా ఫోన్ చేస్తున్నారు. అలాంటిది జరగకుండా మన ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందుకోసమే ఈరోజు సర్పంచ్ గారికి చెప్పగానే ఇమీడియట్గా స్పందించి మా ముదోల్లో చేస్తే బాగుంటుందని చెప్పగానే ఈరోజు డయల్ 100 పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. సంఘటనలు ఎదురవుతున్నాయి. సో మనకు ఫీల్ అయినా ఏదైనా అనుమానాస్పదం కనిపించినా, ఏమాత్రం మనకి అభద్రతా భావం కనిపించినట్లయితే కనుక మనము 100కి డయల్ చేసి మనం పోలీసు వాళ్ళకి హెల్ప్ తీసుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళ మనకి ఏ రకమైన హెల్ప్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసి మనకు ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. వితిన్ 5 to 10 minutesలో మనకు రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఆధారపడకుండా డయల్ 100ని కరెక్ట్ రీజన్కి మనం వాడుకొని మన ప్రాణాలని, అలాగే మన సొసైటీని రక్షించుకోవడానికి మనందరూ కూడా సహాయపడాలి. దీనికి పోలీస్ శాఖ వారి సహకారం కూడా ఉంటున్నది. బట్ ఇప్పుడు మన దగ్గర రెస్పాన్స్ టైం అనేది వితిన్ 10 minutesలో ఉంటుంది. ప్రతిదీ మీద ట్రాక్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా డయల్ 100 సేవలు వినియోగించుకుందాం. సక్రమమైన బాధ్యతగా మనందరం నడుచుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా డయల్ 100ని మన యొక్క రక్షణ గురించి అందరూ వాడుకోవాలని విజ్ఞప్తి. ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి, అలాగే ఎవరైతే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా డయల్ 100 కంపల్సరిగా మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు దాన్ని డయల్ చేయండి. థ్యాంక్ యూ. డయల్ 100 గురించి సర్వసాధారణంగా చాలా జింపు చేసి కూడా ఫేక్ డయల్ 100 కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ మరి కాలేజీలలో అమ్మాయిలు కానీ, హై స్కూళ్ళల్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏలూరు బాధితులను పరామర్శించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలంటూ సూచన. మహబూబ్ నగర్ లో ఐటీ పార్క్ ను ప్రారంభిస్తాం, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ హామీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పెరుగుతున్న వ్యతిరేకత, సోమాజిగూడలో దిష్టిబొమ్మ దహనం చేసిన జర్నలిస్టులు. వైసీపీ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. కాకినాడ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక శోభ, దీపపు కాంతులతో విరాజల్లుతున్న దేవాలయం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.